ప్రభువు నామమున అందరికీ శుభోదయం. ఈరోజు దేవుని వాగ్దానము ఏమనగా, అపొస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 6వ వచనము. ఈ సంగతులను సహోదరులకు వివరించిన ఎడల నీవు అనుసరించుచు వచ్చిన విశ్వాస సుబోధ సంబంధమైన వాక్యముల చేత పెంపారుసు క్రీస్తు యేసునకు మంచి పరిచారకుడువై ఉందువు. సహోదరులారా, మంచి సేవకుడు ఏ విధంగా ఉండాలనేది అపొస్తలుడైన పౌలు తెలియపరుస్తున్నాడు. సంఘములోని ప్రతి బోధకుడు, ప్రతి సంఘ కాపరి, ఉపదేశకుడు, ప్రతి శుభవార్తికుడు ఈ విధంగా ఉండటానికి తన పూర్ణ హృదయముతోనూ మనసుతోనూ ఆత్మతోనూ బలముతోనూ కృషి చేయాలి. ఈ విధంగా ఉండాలంటే వారు దేవుడు వెల్లడి చేసిన సత్యాలను అంటిపెట్టుకొని నమ్మకముతోనూ ధైర్యముతోనూ ఇతరులకు ప్రకటించాలి. అంతేగాక అబద్ధి ఉపదేశకుల తప్పులను ఎత్తు చూపించాలి. చెప్పబడిన వాగ్దానము దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.